ఓకే, ఇప్పుడు మనం నెట్వర్కింగ్ కాన్సెప్ట్లో ఎస్పిడిటి సింగిల్ పోల్ డ్యూల్ త్రో అనే కాంపోనెంట్ గురించి తెలుసుకుంటాం. అది ఎలా వర్క్ చేస్తుంది నెట్వర్కింగ్ సెక్షన్లో చూద్దాం. ఇక్కడ చూడండి డయాగ్రామ్ మనకి ఇక్కడ వచ్చేసరికి RF1 అని ఉంది, RF2 అని ఉంది, ఇక్కడ ఒక యాంటీనా ఉంది. ఈ యాంటీనా వచ్చి ఈ రెండిట్లో ఏదో ఒకటి కనెక్షన్ అవ్వాలి. ఎలా వర్క్ అవుతుంది ఏంటి చూద్దాం. CTRL అంటే కంట్రోల్ అండి. VDD అనేది కామన్ సప్లై ఫర్ దిస్ ఐసి యాంటీనా. బట్ ఇక్కడ వచ్చేసరికి మనకి యాంటీనా నుంచి RF1కి వెళ్ళాలి అంటే VDD అనేది కామన్, అక్కడ ఎంత వోల్టేజ్ ఉంటే అంత వోల్టేజ్ ఖచ్చితంగా వచ్చి ఉండాలి. ఇక్కడ CTRL దగ్గరకు వచ్చేసరికి జీరో వోల్టేజ్, దట్ మీన్స్ లాజిక్ జీరో అనుకోవచ్చు ఆర్ లో అని కూడా అనుకోవచ్చు. అలాంటి సిచ్యువేషన్లో మనకి యాంటీనా నుంచి RF1కి పాత్ అనేది ఎస్టాబ్లిష్ అవుతుంది. అలా కాకుండా యాంటీనా నుంచి RF2కి పాత్ ఎస్టాబ్లిష్ అవ్వాలి అంటే VDD అనేది కామన్, ఇక్కడ కంట్రోల్ వచ్చేసరికి హై ఉండాలి. హై ఇన్ ద సెన్స్ లాజిక్ 1 ఆర్ హై. 1 అంటే ఇక్కడ ఏం లేదండి, సమ్ సప్లై. ఆ కంట్రోల్ పిన్ అనేది సమ్ సప్లై అనేది వచ్చి ఉంటుంది. సో ఆటోమేటిక్గా లాజిక్ ఫంక్షన్ అనేది మారిపోతుంది. దీన్ని బట్టి మనం డిసైడ్ చేయొచ్చు యాంటీనా స్విచ్ అనేది దేనికి కనెక్షన్ అవ్వాలి, RF1కా RF2కా అనేది డిసైడ్ అవుతుంది.